ఇది చూసారా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్వి ఒక్కొక్కటి బయటపడుతున్నాయండి. మొత్తం మొదటి నుంచి చివరి దాకా మొత్తం ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు వీళ్ళు. ఇది ఒక్కటే కాదు, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ఈ ఫెర్టిలిటీ సెంటర్, ఇన్ఫెర్టిలిటీ సెంటర్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో జరిగేది మోసమే అండి. ఇక్కడ జరుగుతున్నంత మోసాలు ఎక్కడా జరగవు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే సరోగసీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ప్రతిదీ కూడా మోసమే ఇక్కడ. ఇందులో అయితే ఏకంగా ఈ పెద్ద మనిషి, ఈ పెద్ద ఆవిడ, మరి ఆమె కూడా ఎంతోమందికి అమ్మాయి ఉంటుంది, ఎంతమంది తల్లుల్ని మోసం చేసిందో, ఎంతోమంది పిల్లల్ని కొనిందామె. ప్రతిదీ మోసమే. ఎంత దారుణం తెలుసా ఈ సంఘటన అసలు. ఒక్కొక్కటిగా వెలుగులోకి డాక్టర్ నమ్రత అరాచకాలు, సరోగసీ పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాతో లింకులు, 25 కోట్ల దాకా సృష్టి మోసాలు, పోలీసుల దర్యాప్తులో వెల్లడి, నమ్రత ఆమె కొడుకు జయంత్ కృష్ణ బ్యాంక్ ఖాతాల స్తంభన, నమ్రతపై గైనకాలజిస్ట్ ఫిర్యాదు, 8కి చేరిన సృష్టి మోసాల కేసులు. సో 8కి చేరిన సృష్టి మోసాల కేసులు అంటే ఇప్పుడు ఇవి బయటికి వచ్చిన 8 అండి. బయటికి రానివి, కంప్లైంట్ ఇవ్వనివి ఎంతోమంది ఉండుంటాయి. ఇంకా బయటకు వచ్చి ఎందుకు గొడవ అని వదిలేసినవి కూడా కొన్ని వందలు ఉంటాయి కేసులు. సృష్టి ఫర్టిలిటీ మోసం కేసులో నమ్రత పాపలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తు అధికారులు నమ్రత మోసాలను చూసి అవాక్ అవుతున్నారంటండి. పిల్లలు లేని దంపతులకు టెస్ట్ ట్యూబ్ బేబీ, సరోగసీ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించిన నమ్రత వారు సరోగసీకి ఒప్పినలా కౌన్సిలింగ్ ఇచ్చేది. ఆ తర్వాత సంబంధించిన దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాన్ని మరో మహిళ గర్భంలో పెంచినట్టు నమ్మించేది. ఇందుకోసం 30 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసేది. అంతటితో ఆగకుండా నవమాసాలు పూర్తయ్యే వరకు సరోగసీ మహిళ ఆరోగ్యం, వైద్యం ఖర్చులు, నిర్వహణ, పోషకాహారం ఇలా పలువురు కారణాలు చెప్పి అదనంగా దండుకునేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. స్పెషలిస్ట్ డాక్టర్తో ఆ మహిళకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంటూ ఒక మహిళా గైనకాలజిస్ట్ని లెటర్ హెడ్కి ప్రిస్క్రిప్షన్ కూడా రాసేవాళ్ళంట. ఎంత పకడ్బందీ ప్లాన్ చేశారు అసలు. ఇంత చేసి పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్ట్ ఫిర్యాదు చేయడం గమనార్హం. తీరా నవమాసాలు పూర్తయ్యాక అంతరాష్ట్ర పిల్లల అక్రమ రవాణా ముఠాల నుంచి ఒక శిశువును కొని సరోగసీ బిడ్డ అని చెప్తూ ఆ దంపతులకు అమ్మేవాళ్ళు. ఇలా ఇప్పటి వరకు 80 మంది శిశువులను సంతానం కోసం తన వద్దకు వచ్చినట్టు చెప్తున్నారంటండి. 80 మంది అంట. ఒక్కొక్కరి నుంచి వీళ్ళు ఛార్జ్ చేసింది 40 లక్షలు. 40 లక్షలు ఒక్కొక్కరి నుంచి వీళ్ళు ఛార్జ్ చేశారండి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పిల్లల్ని కొనుక్కొచ్చేవాళ్ళు బయట నుంచి, చిన్న చిన్న పిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళని కొనుక్కొచ్చి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క బిడ్డ దగ్గరికి ఒక్కొక్క దానికి 40 లక్షలు ఛార్జ్ చేసి, ఆన్ అండ్ యావరేజ్ ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయండి, 40 లక్షలు ఛార్జ్ చేసి ఒక 50,000కి పిల్లల్ని కొనేవాళ్ళు. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వీళ్ళకి మొత్తం లాభమే. ఇట్లా 80 చేశారంటే ఎంత సంపాదించారో ఆలోచించండి వీళ్ళు. సృష్టి సరోగసీ ద్వారా సంతానం పొందిన దంపతుల్లో ఇప్పుడు కొత్త ఆందోళన, గుబులు మొదలైనట్టు తెలుస్తుంది. సుమారు 80 మంది జీవితాలతో నమ్రత తేలటంతో మా పిల్లలు సక్రమమేనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం చెప్తానండి పేరెంట్స్కి, దయచేసి ఆ సక్రమమా కాదా అని ఆలోచించడం పక్కన పెట్టండి. ఏదో మీకు దేవుడు ఇచ్చాడు, ఆ పిల్లోడు మీకు పుట్టాడా లేదా, సరోగసీ ద్వారా పుట్టాడా లేకపోతే వేరే వాళ్ళకి పుట్టాడా పక్కన పెడితే, ఆల్రెడీ కొంతకాలం నుంచి మీరు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ పిల్లోడే అనుకొని పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్టులు అట్లాంటివి చేయించుకొని మీ బిడ్డ కాదు అని తేలితే మీరు వాళ్ళని వదిలేసే కొంతమంది కూడా ఉన్నారు. అలా వదిలేస్తే చాలా పాపం. అది మీకు దేవుడిచ్చిన బిడ్డ అనుకొని పెంచుకోండి, అంతేగాని అలాంటి డిఎన్ఏ టెస్టులు మాత్రం జోలికి పోకండి. అదొక్కటే కాదు, మొత్తం హైదరాబాద్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో కూడా మోసమే జరిగేది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో ఏం చేస్తారంటే వేరే వాళ్ళ స్పర్మ్ ఎక్కిస్తారనమాట వీళ్ళకి. హస్బెండ్స్ని స్పర్మ్ కౌంట్ లేకపోయినా దాంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ అని ఏం చేస్తారంటే వేరే వాళ్ళ స్పర్మ్ ఎక్కిస్తారు. సో ఇందులో చేసే ప్రాసెస్ ఏంటంటే స్పర్మ్ అని చెప్పి నీళ్ళు ఎక్కిస్తారండి. దానికి వీళ్ళు ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. అట్లా ఒక 3-4 సార్లు చేసిన తర్వాత 5వ సారి స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇది మోసమే. కాబట్టి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్లో జరిగేది 100కి 100% మోసాలే జరుగుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా మోసం మోసం మోసం. సంతానం లేని దంపతులకు శుభవార్త అంటూ తాటికాలంత అక్షరాలతో సంతాన సాఫల్య కేంద్రాల ధరల పట్టికను ప్రదర్శిస్తూ మొదలు స్కానింగ్ల నమోదు, ఫర్టిలిటీ వరకు మోసాలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలో తేలింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 రోజులు తనిఖీలు నిర్వహించగా సగానికి పైగా సంతాన సాఫల్య కేంద్రాల లోపాలంటూ అధికారులు గుర్తించారు. దాంతో 50% కేంద్రాలకు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని కేంద్రాల్లోని తనిఖీలు ప్రారంభించారు. సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో సరోగసీ పేరుతో చేసిన మోసం, చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారాలు ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. సర్కార్ ఆదేశాలతో మొత్తం 35 బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయంటండి. మొత్తం 381 ఈ వాటి మీద తనిఖీలు చేశారంటండి. సో ఆన్లైన్లో అసలు నమోదవని స్కానింగ్లు, సింహభాగం సంతాన సాఫల్య కేంద్రాలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో తనిఖీ బృందాలు గుర్తించాయి. దాంతోపాటు చాలా కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని, రిజిస్ట్రేషన్ సమయంలో మానవ వనరులకు సంబంధించి పేర్కొన్న సంఖ్యకు అక్కడ పనిచేసే సిబ్బంది సంఖ్యకు సంబంధం లేదంట. ఇక రేడియాలజిస్ట్, ఎంబ్రియాలజిస్ట్ లేకుండానే కొన్ని కేంద్రాలు ఉన్నాయంట. పనిచేసే డాక్టర్ల పేర్లకు, రికార్డులో ఉన్న వైద్యుల పేర్లకు అసలు ఏమాత్రం సంబంధం లేదంట. అంతేకాకుండా రికార్డులో చూపిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలకు అక్కడున్న యంత్రాల సంఖ్యకు పొంతలేదని గుర్తించారంట. అంటే ఉదాహరణకు రిజిస్ట్రేషన్ సమయంలో ఒక ఫర్టిలిటీ కేంద్రం 2 అల్ట్రాసౌండ్ యంత్రాలను చూపించింది. తాజాగా తనిఖీలు చేసిన అధికారులు అక్కడ 4 యంత్రాలు గుర్తించారు. అంటే ప్రభుత్వం అనుమతి లేకుండా ఇట్లా ఇష్టానుసారంగా వాడేస్తున్నారన్నమాట వీళ్ళు. సో మిగతా జిల్లాలపైన కూడా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇదొకటి బయటికి వచ్చింది కాబట్టి మొత్తం తీగ లాగితే డొంక తిన్నట్టు అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీ ఎంతకాలం నడిసిద్ది, ఎంతకాలం ముందుకెళ్తారు, ఎంతమందిని పట్టుకుంటారు, ఎన్ని సీజ్ చేస్తారు అన్నదే ఇక్కడ క్వశ్చన్. మళ్ళీ దీంట్లో పెద్ద మాఫియా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ సృష్టి కేసుని సిబిఐకి బదిలీ చేస్తా అంటున్నారు. సిబిఐకి బదిలీ చేస్తే అది ఇంక అటే పోయిద్దని అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో దాదాపుగా ఉన్న ఫెర్టిలిటీ సెంటర్స్లో 100కి 99 చోట్ల మోసాలే జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే బాధితులు ఉంటారో కొంత 1-2 సార్లు వెరిఫై చేసుకొని వెళ్ళండి. వాటికి అన్నిటికీ లైసెన్స్ ఉన్నాయా, ప్రభుత్వం వాటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుందా లేదా చూసుకొని వెళ్ళండి. మోసపోకండి. థింగ్ ఏంటంటే